మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అధికార బలంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నల్గొండ జిల్లా చండూర్ పట్టణంలోని రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న భవనాన్ని రాజకీయ కక్షతోనే కూలగొట్టి నిరంకుశ పోగొడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పాలనను పక్కన పెట్టి తుగ్లక్ అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కూల్చివేత కోమటిరెడ్డి పతనానికి నాందన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంకనికి న్యాయం జరిగేంత వరకు పోరాడతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంత అభివృద్ధి మీద, ఈ ప్రాంత ప్రజల మీద లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాను. ఇది కూలగొడితే ఏమైంది? ఏమైతుంది? ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థకు పోయి తప్పనిసరిగా ఈ నిర్మాణాన్ని నువ్వు ఏదైతే రాజకీయ కక్షతోటి దీన్ని ధ్వంసం చేసినావో తప్పనిసరిగా న్యాయ వ్యవస్థతోటి మేము మళ్ళీ అక్కడ తీసుకొని ఈ నిర్మాణాన్ని మళ్ళీ చేపట్టి ఈ మా నాయకుడైన తోకల వెంకన్న గారికి న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఏం చేస్తావా తోకలెంకనని? తోకలెంకన తోక కూడా వీకలేవు. తలుచుకుంటే ఈ ప్రాంత ప్రజలు తలుచుకుంటే తరిమి 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 కొడతారు. ఎందుకంటే ఈ ప్రాంతం వానికి కావు, ఈ ప్రాంతం వానికి కావు కాబట్టి నీకు ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదు. నీకు ప్రేమే ఉన్నట్టయితే ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజన్నా ఆలోచిస్తున్నావా? ఈయనట రోజట మార్నింగ్ వాక్ చేస్తుండట. మార్నింగ్ వాక్ ఏ దేనికి చేస్తున్నావు అయ్యా? మార్నింగ్ వాక్ ఆడ పట్టణంలో ఉండలేక ఊరికో చీడ చేరి మళ్ళీ ఈడ కాగానే మళ్ళీ పోయి ఆడచేరి ఎవరికి దొరకకుండా తిరుగుతుంది. దాంట్లో అర్థమేందో మీరంతా అర్థం చేసుకోవాలి. ఈడ వాకింగ్ చేసి ఏం చేసావు? కరెంట్ తీగలు ఇట్లా ఉన్నాయి, ఆడ అట్లా ఉన్నాయి. మరి దాన్ని ఏమైనా చేయిస్తున్నావా? ముచ్చటి చెప్పడం వరకే. మన మునుగోడు పోయింది ప్లాస్టిక్ సామాన్లు ఎవరు వాడొద్దు అని షాపు యజమానులతోటి 5,000 దాని మీద 5,000 రూపాయలు ఫైన్ వేయించింది. మరి నీ క్యాంప్ ఆఫీసులా అదే అంటలలో తిన్నావుగా. చెప్పేది ఒకటి వచ్చేది ఒకటి. ఒక రాజు అంటే ఎందుకంటే కట ఊళ్ళంతా తిరిగి ఉల్లిగడ్డలో తినవద్దు, ఉల్లిగడ్డలో ఇంటికి వచ్చేవారికి ఆయన పిల్లం కూడా ఇంట్లో ఉల్లిగడ్డలు ఉండలేదు, పులుసులు వేయలేదు. లేకపోతే ఏమైంది? ఎందుకే లేదంటే నువ్వు చెప్పినా తిక్కదానా నేను ఊరంతా చెప్పినా కానీ నీకు చెప్పినా అట్లా ముందు వల్ల ఊరంతా ప్లాస్టిక్ వాడొద్దని చెప్పినా కానీ క్యాంప్ ఆఫీసులో వాడొద్దన్నా క్యాంప్ ఆఫీసులో వాడేది. దానికి అర్థమైంది ఏంది నువ్వు చేసేది? రోజుకొక మాట, పూటకొక మాట, ఊరు దాటితో మాట, ఊర్లోకి వస్తే మాట. నీ మాట నమ్మే పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజలు లేరు. ఏదేమైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అరాచకాలను మానుకో. ఇలా శిలా పలకాలను కూల్చివేసినంత మాత్రాన ఈ పేరు మార్చిపోదు. చండూరుకు వస్తే రెవెన్యూ డివిజన్ చేస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ జ్ఞాపకం వస్తాడు. ఇలా చండూరు మున్సిపాలిటీ చేసింది అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్. చండూరుకు చౌటుపల్లి పోతే మున్సిపాలిటీ చేసిందంటే కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. రెవెన్యూ డివిజన్ చేసింది అంటే కేసీఆర్ కూసుకుంట్ల. నువ్వేమైనా చేసి ఒక్కటి ఇలాంటిది ఒక్కటి చేసినావా? ఒక్కటి ఇలా నీకు మాత్రం ఒక్కటి మాత్రం చేసావు. మా తోకలెంకన్నా తోక బీకలేక గంతే నువ్వు చేసింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా నేనే నిధులు తెచ్చినా, నేను చెప్పుకోగలుగుతున్నా. నువ్వు తెచ్చినావు అని చెప్పు, నేను సెంటర్లో కూర్చుందాం. ఎందుకని మా కార్యకర్తల మీద నీకు ఇంత ఆక్రోశం, ఇంత కోపం? ఏం చేస్తావు? దా కార్యకర్తల మీద కాదు చూపించేది. దమ్ముంటే నువ్వు నేను ఈ రోడ్డు మీద కూర్చుందాం, లేకపోతే మాటల యుద్ధం చేద్దామా, లేకపోతే చర్చకు సిద్ధమా, దేనికైనా సిద్ధం, లేకపోతే అన్నిట్లా సిద్ధం. ఇలా ఆర్థికంగా వెంకేం లేం, అన్నిట్లలో సిద్ధం ఉన్నాం. ప్రాంతంలో ప్రజలను కాపాడుకోవడానికి సిద్ధం ఉన్నాం, త్యాగానికి సిద్ధం ఉన్నాం. త్యాగం చేసి పోరాటం చేసి ఆందోళనలు తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకునే దాంట్లో 2003 నుంచి కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినాం. మీరు దొంగ పోరాటాలు చేసి దొంగ దీక్షలు చేసి మేము తెలంగాణ తెచ్చినామని గొప్పలు చెప్పుకునే మీరు ఇలా మాట్లాడే అర్హత లేదు.
పేరు బొలిసెట్టి కృష్ణయ్య. ఈ కళ్యాణ మండపం ప్లేస్లో డబ్బాకొట్ల సంఘానికి గౌరవ సలహాదారుని. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఈ మండపం ప్లేస్లో వ్యాపారాలు చేసుకుంటూ డబ్బాకొట్ల ద్వారా వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది కూడా పిలిచి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఒక డిమాండ్ చేశారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, కోదాడపట్నం అభివృద్ధి చెందుతుంటే మేము ఎటువంటి ఆటంకం చేయం, మున్సిపాలిటీ బిల్డింగ్ అయితే కడతా అంటారు కాబట్టి కట్టండి, మాకు అభ్యంతరం లేదు, కానీ కట్టిన షాపులలో ముందుగా మాకు ఇవ్వండి, ఆ విధంగా మీరు రాసి అని చెప్పి ఈ డబ్బా కొట్ట సంఘం వాళ్ళందరూ అడిగితే కనీసం నేను రాసియను, నేను రాసిస్తే ఎట్లా జరుగుతుంది, నా తర్వాత ఇంకోళ్ళు వస్తారని చెప్పి ఒక తప్పుడు అంటే అధికారికి లేని హక్కు ప్రజాప్రతినిధి కూడదు. అధికారులు రాసిస్తే ఎక్కడైనా చెల్లుద్ది. నేను నేరుగా అడగడం కూడా జరిగింది, అమ్మ అధికారులు రాసేయాలి తప్ప ప్రజాప్రతినిధులు కాదు, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు, అధికారి అనేది రిటైర్డ్ అయినా బాధ్యత కాబట్టి మీరు రాసిస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖాళీ చేస్తానికి మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆమె మేము బలవంతంగా ఖాళీ చేస్తాం కానీ రాసేయండి అని చెప్పి లేచిపోవడం జరిగింది. అయితే డబ్బా కొట్ల వాళ్ళు కూడా చెప్పారు, అమ్మ మేము చావనైనా వస్తాం కానీ డబ్బా కొట్లు ఖాళీ చేయమని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను కోరేది ఒకటే, కోదాడ ప్రశాంతమైన వాతావరణం, రాజకీయాలకు అతీతంగా మన మున్సిపల్ బిల్డింగ్ అంటే మన దేవాలయం, కోదాడ డెవలప్మెంట్ మీద చేయడం, దాన్ని ఎవరు అడుగుకోం, వ్యాపారస్తులు కూడా మేము అడుగుకోం, కానీ మాకు భరోసా ఇస్తే, మా జీవితాలకు మా వ్యాపారానికి భరోసా ఇస్తే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడైనా చెప్పినా ఇప్పుడైనా చెప్తున్నాం. వాడు ఇప్పటికైనా వాళ్ళు స్పందించి మేడం మన కమిషనర్ గారు కలెక్టర్ గారితో ఎవరితో మాట్లాడి ఎవరైతే అందులో ఉందో ఆ షాపుల్లో వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి రాసిస్తే తప్పకుండా ఖాళీ చేస్తానని మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.